పరిజ్ఞానం లేదని లింక్ డాక్యుమెంట్లు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చదివి ఆస్తులు ఎవరికి చెందుతాయని నిర్ణయించే అధికారం కేవలం న్యాయస్థానాలకు ఉందని, న్యాయస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయని, రాజకీయ ఒత్తిళ్లకు కోర్టు లొంగదని, కోర్టులన్నీ కూడా ఓపెన్గా ఉంటాయని, ప్రజలు ఎంఆర్ఓ, ఆర్డీఓ కార్యాలయాలకు వెళితే వారు సమయం ఇచ్చే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మొగళ్ల వెంకటరమణారావు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద గల కోర్టు కాంప్లెక్స్ ప్రాంగణంలో మహిళా న్యాయవాదులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంబూరి సత్య విజ్ఞానదేవి, బొక్క స్వాతి, సూరిశెట్టి కల్పన, సామినేని శిరీషలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 యాక్ట్ ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలి అని, ఈ జీవో ద్వారా ఎంతో మంది ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రజలకు అవగాహన చేయాల్సిన బాధ్యత మాపై ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వనపర్తి అంజిబాబు ఈరోజు న్యాయవాదుల రిలే నిరాహార దీక్షల్లో ఆయన సంఘీభావం తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ జీవోను రద్దు చేసేంత వరకు పోరాటం ఆపబోమని, వీరికి పూర్తిస్థాయి మద్దతు పలుకుతామని తెలిపారు. ప్రముఖ న్యాయవాది బేతపూడి లవకుశ్ మాట్లాడుతూ 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జీవోను రద్దు చేయమని నిరాహార దీక్షలు చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం బాధాకరమని, ఈ జీవోను రద్దు చేయాలంటే ప్రజాస్పందనతోనే సాధ్యమని అన్నారు. చేయడం జరుగుతుంది. అది ఎందుకు అనేది ప్రజలు ఒక్కసారి గమనించాలని కోరుతున్నాం. ఇది మీకోసం మాత్రమే చేస్తుంది. చాలా మందికి ఒక అపోహ ఉంది, అదేంటంటే న్యాయవాదులు వాళ్ళ వృత్తి పోతుంది అందుకే వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు. కానీ అసలు పోయేది ప్రజలు. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. శాసనసభకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆ టైంలో ఇది ఎవరికి చెప్పకుండా, ఎవరిని సంప్రదించకుండా ఈ చట్టాన్ని చేయడం జరిగింది. అంటే ఇది ఎవరి కోసం అనేది ప్రజలంతా ఆలోచించాలి. ఎందుకు జరుగుతుంది ఇది? రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన పార్టీలు అధికార పార్టీ కోసం ఎందుకు చేయాలి ఇది? అంటే బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసమా? బినామీ ఆస్తులు మన జాయింట్ యాక్ట్ చేతుల్లో ఈ ఉద్యమం నడిపిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎగెనెస్ట్గా మన భీమవరం బార్ అసోసియేషన్ తరఫున 8వ రోజు రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతుంది. ఇందులో కార్యక్రమంగా మన భీమవరం బార్ నుంచి మహిళా న్యాయవాదులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము సంఘభావం తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మన ఒక్క భీమవరం బార్ అసోసియేషన్ నుంచి కాకుండా ఎంటైర్ స్టేట్ నుంచి కూడా ఈ రిలే నిరాదీక్షలు భూ ప్రజా వ్యతిరేక హక్కు చట్టం వ్యతిరేకంగా చేయడం జరుగుతుంది. ఈ రిలే నిరాదీక్షల్లో ఈ భూ హక్కు చట్టం అనేది ప్రజానీకానికి వ్యతిరేకంగా, అంటే ఒక భూమి కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఈ భూ హక్కు చట్టాన్ని గవర్నమెంట్ వారు ఎంఆర్ఓ మరియు డిఆర్ఓకి ఉత్తర్వులు ఇస్తూ వాళ్ళకి ఈ జ్యుడిషియల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన న్యాయవాదుల నుంచి న్యాయవాదులు ఇక్కడ బయట ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయవాదుల యొక్క సమస్య అనుకుంటున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ వెంటనే ఈరోజు మా భీమవరం బార్ అసోసియేషన్ చేస్తున్న నిరాదీక్షకు అన్ని బార్ల నుంచి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు పాలకొల్లు, కొవ్వూరు బార్ నుంచి వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజలారా, ఇది మా కోసం కాదు, మీ అందరి కోసం, మీ అందరి భావితరాలకు ఇబ్బంది పడకుండా, చీకటి అంధకారంలోకి వెళ్లకుండా మీ ఆస్తులను కాపాడడం కోసమే ఈరోజు మేము అందరం బయటకు వచ్చి చేస్తున్నాం. ఒక మేధావి మౌనం ఎంత ప్రమాదకరమో మా అందరికీ తెలిసిన వాళ్ళం. అందువల్ల మాకు అన్నీ తెలిసిన మేము మీకు వివరించకపోతే మేము చాలా తప్పిదం అవుతుందని ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కొరకే మేము ఈరోజు పబ్లిక్లోకి రావడం జరిగింది. మేము చేస్తున్న ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నామో అన్ని కొంచెం వివరాలు తెలుసుకున్నా చాలు, దీనికోసం మీ అందరికీ అవగాహన కలుగుతుంది. ఈ చట్టం వల్ల మీ ఆస్తుల హక్కులు కోల్పోయి ఒక గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎదుగా వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఒక రాజకీయ నాయకుల చేతిలో ఉంటారు. దీనివల్ల మీకు ఎంతో నష్టం కలుగుతుంది. ఇది తెలియజేయడం కోసమే ఈరోజు భీమవరం బార్ అసోసియేషన్ వారు ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా రిలే దీక్ష చేస్తున్నారు.
వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. ఇది యజమాని చేతుల్లో ఉండాలి. దానికి ఏదైనా ఇబ్బంది వస్తే న్యాయస్థానం పరిష్కరించాలి. అంతేగాని భూ చట్టం అనేది పెట్టి, ఈ నవ చట్టాన్ని పెట్టి ఆర్టీఓకు తహసీల్దార్కు అధికారాలు ఇచ్చి ఈ చట్టం వల్ల భూ యజమాని హక్కు కోల్పోతారు. ఈ చట్టాన్ని